యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టి ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ అంటే మెనోపాజ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆమె మరి ఋతుక్రమం ఉన్న దినాల్లోనే ఏదైనా సంతానం కలగాలంటే ఆస్కారం ఉంది, కానీ ఋతుక్రమం కూడా నిలిచిపోయిన తర్వాత సంతానం ఎలాగ జరుగుతుంది? ఆమె అంటుంది, నా భర్తతో నాకు ఎలాగ సుఖం కలుగుతుంది? నేను స్త్రీధర్మము నిలిచిపోయిన దాన్ని కదా, నేను ఏ విధంగా కంటాను? ఆనాడు 18 ఆదికాండం 18లో వారు అంటున్నారు కదా, నీవు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు అని. ఆదికాండం 18:10 వచనంలో, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరల మేము వస్తాము, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనక, స్త్రీ ధర్మం నిలిచిపోయిన స్త్రీ వృద్ధురాలు, ఆమె గుడ్రాలు, వృద్ధురాలు. ఈమెకి ఎలా సంతానం కలగాలి? శారా అంటే, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుందంట. ఈ వాగ్దానం విన్నప్పుడు ఆ ఇంటికి వచ్చిన 3 మనుషులు దీవిస్తున్నారు కదా, కడుపు నిండా ఆహారం తిన్నాక నోటికి ఏమొస్తుందండి? ఏమొస్తుంది? నీకు ఆశీర్వాదం కావాలంటే దేవుని సేవకులు కూడా ఇంట్లో పిలిచి మంచి కడుపు నిండా అన్నం పెట్టు. కడుపు నిండా తిన్న తర్వాత వెంటనే వాళ్ళు ఒక మాట అంటారు, దేవుడి ఈ గృహాన్ని ఏం చేయాలి? దీవించి. ఆశీర్వాదానికి రహస్యం అన్నమాట అది. చూడండి, ఇక్కడ వారు దీవిస్తున్నారు, నోటి నిండా ఆశీర్వాదం. మరి ఇంకా మేము మరుసటి సంవత్సరం వచ్చేలోగా నీ కౌగిట్లో ఒక కుమారుడు ఉంటారంటే శారా ఏమో నవ్వుతుంది. ఇది ఎలా సాధ్యము? ఇద్దరమేమో వయసు గడించిన వృద్ధులం, నాకేమో స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అతడేమో కడు వృద్ధుడు, నాకేం సుఖం కలుగుతుంది? నా యజమానుడు వృద్ధుడు కదా అని తనలో తాను నవ్వుకుంటుందన్నమాట. అంతటా యెహోవా అబ్రహాంతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? ఎందుకు నవ్వుతుంది? దేవుడు అంటున్నాడంట, వృద్ధురాలనైనా నేను ఎలా ప్రసవిస్తానని ఎందుకు శారా నవ్వుతుంది? ఒక మంచి మాట 14వ వచనం అండర్లైన్ చేసుకొని కంఠపాఠంగా ప్రతిరోజు ఒక్కసారైనా పలకాల. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు, అది నమ్మాలన్నమాట. దేవుడే అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి మేము వచ్చేద్దాం, అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. అదనమాట. అది వాడు ఆశీర్వాదం పొందుకుంది శారా. తర్వాత మనం చూస్తున్నాము, నిరీక్షణకు ఆధారం లేనప్పుడే వీరు నిరీక్షణ కలిగి దేవుని నమ్మినారు. రోమా 4:19లో ఈ మాట ఉంది, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను, కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవుని స్తోత్రం. అలా విశ్వాసం వల్ల ఏం పొందుకున్నారు? బలం పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. బలం లేదు అనొద్దు ఎప్పుడు ఎవ్వరు. నేను ఈరోజు ప్రార్థన చేస్తా. రోజు నేను మోషే గురించి ఉన్న వాగ్దానం స్వతంత్రించుకోవడం. మోషే 120 సంవత్సరాలు బతికిండాడు.
శరీరంలో సత్తువ తగ్గలేదట, దృష్టికి మాంద్యము కాలేదంట. హల్లెలూయా ఒకసారి చెప్తారు. ఊరికే లేదు 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 అనకుండా ఉన్నది ఉన్నది, దేవుడు ఉన్నాడు, శక్తి ఉన్నది, నాకు బలం ఉన్నది. ఎవరిలో ఉన్నది? దేవునిలో ఉంది. అది నాకు ఇస్తాడని నమ్మాలి. దేవుని స్తోత్రం. ఇంట్లో కూడా పని చేసేటప్పుడు ఊరికే గునుగుతూ పని చేయకుండా శక్తితో పని చేయాలి. తన చేతులతో బలంగా పనిచేస్తుందట. ఈ శారా అలాగూ లేని బలాన్ని పొందుకుందన్నమాట. లేదు అసలు బలం. ఏడుంది బలం? 89 సంవత్సరాలు, మరి 99 సంవత్సరాల వృద్ధునికి కనడానికి ఎక్కడ బలం ఉంది వీరిద్దరి? కానీ వారు దేవుని నమ్మినారు. వారు దేవుడు వాగ్దానం చేసినాడు, దాన్ని నెరవేర్చడానికి సమర్థులని రూఢిగా విశ్వాసము వలన వారు ఏం పొందుకున్నారట? బలం పొందుకున్నారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆ మాట మాటి మాటి కనాలి. నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంగ్థెనెత్ మీ. శారా గురించి మరి రోమాపత్రికలో ఉంది, 1 పేతురు 3:6 ఉంది, హెబ్రీ పత్రికలో కేవలం 2 స్త్రీల గురించే ఉంది. ఆ విశ్వాస వీరుల జాబితాలో ఓన్లీ 2 విమెన్. శారా, ఇంకో స్త్రీ గురించి కూడా ఉంది విశ్వాస వీరుల జాబితాలో. రాహాబు. వెరీ గుడ్, వెరీ గుడ్. రాహాబు అను ఆమె ఒక అన్యురాలు, ఒక వేశ్య. ఆమె పేరు కూడా ఉంది విశ్వాస వీరుల జాబితాలో. ఈ శారా పేరు ఉంది. ఈమె యూదురాలు. మరి ఈ శారా విశ్వాస వీరుల జాబితాలో ఎక్కిందంటే నిజంగానే చాలా మరి ఘనురాలని మనం గమనించాలి. ఆదికాండం 11 నుండి 25 అధ్యాయాల్లో ఈమె పేరు మాటి మాటికి మరి ఆదికాండంలో చెప్పబడినట్టు మనం చూస్తున్నాం. ఈమె విశ్వాసం గల స్త్రీ, చురుకైన స్త్రీ, దేవునిలో నమ్మకం కలిగిన స్త్రీ, ఆతిథ్యం ఇచ్చే స్త్రీ, మేలు చేసే స్త్రీ. ఒక్కసారి ఏదో అనుమానం పడింది, చెయ్యకూడని కార్యం చేసింది. హాగరును మరి భార్యగా తన భర్త అయిన అబ్రహాముకి ఇచ్చింది. ఎందుకంటే ఆమె ఏమనుకుందంటే దేవుడిచ్చిన వాగ్దానాలు ఎలాగైనా నెరవేరాలి కదా. ఆమె సొంత జ్ఞానాన్ని వాడింది. సొంత జ్ఞానం ఎప్పుడు మనం వాడకూడదు. అంటే ఆ రోజు ఆమె చేసిన పని, ఆ ముప్పు, ఆ కీడు నేటి వరకు కూడా ప్రపంచం అనుభవిస్తుంది. ఇష్మాయేలు సంతతి అరబ్బు జాతి వారు, మరి ఇస్సాకు సంతతి వారు యూదులు. ఎప్పుడు వీరికి కలహమే అన్నమాట. దాని యొక్క పర్యవసానము నేటికి కూడా మరి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. అంటే దేవుడు మనకు వాగ్దానం వేసి దాన్ని నెరవేరుస్తాడని విశ్వాసంతో ఉండాలి. సొంత జ్ఞానాన్ని వాడకూడదని అర్థం. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోనకుండా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. మరి ఇంకా శారా గురించి చెప్పాలన్నప్పుడు ఈమె చాలా ప్రేమగల తల్లి అని నాకు అనిపించింది. ఎందుకంటే లేక పుట్టిన ఇస్సాకు మీద ఆమెకు చాలా ప్రేమ ఉంది. ఒక మంచి తల్లి. అందుకే ఇస్సాకు చూడండి, ఆదికాండం 24 అధ్యాయంలో రిబ్కాను మరి ఆయన చేర్చుకున్న తర్వాత ఆమెను ఎక్కడ తీసుకొని వెళ్తున్నాడో మీరు ఒకసారి చూడండి. 67వ వచనం, 24:67, ఆదికాండము 24:67. అప్పటికి మరి ఈమె సజీవంగా లేదని నాకు అనిపిస్తుంది. మరి ఆదికాండం 24:27, ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాను. అంటే రిబ్కాను తీసుకొని వెళ్తున్నాడు, శారా ఉన్న గుడారానికి తీసుకొని వెళ్తున్నాడు. అట్లా అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాడు. అంటే ఆమె బ్రతికి లేదని అర్థం, చనిపోయింది అప్పటికి. అంటే ఇస్సాకును కానీ దాదాపు ఒక 37 సంవత్సరాలు ఏదో బతికిందంట శారా. దాని తర్వాత మరణించింది. కానీ ఇస్సాకుకు ఎంత ప్రేమ ఉందంటే తల్లి మీద. రిబ్కా వచ్చిన తర్వాత ఆ రిబ్కాను తీసుకొని శారా గుడారానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆమెను పరిగ్రహించి ఆమెను భార్యగా స్వీకరించిన తర్వాత ఇస్సాకు యొక్క దుఃఖ నివారణ కలిగింది. అంటే ఇస్సాకు మరి తల్లి మీద ఎంత గౌరవం ఉంది, తల్లి మీద ఎంత ప్రేమ, ఎంత మర్యాదలు ఉంటే అలా చేస్తాడు కదా అని నాకు అనిపించింది. మరి ఈమె ఒక మంచి తల్లి అని మనకు అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈమె ప్రతి దాంట్లో కూడా దేవుని చిత్తానికి కూడా లోబడింది. ఆదికాండం 12వ అధ్యాయంలో మీరు చూస్తే షీ జస్ట్ ఒబేడ్ గాడ్.
అబ్రహాం ఏ విధంగా దేవునికి లోబడినాడో అదేవిధంగా శారా అబ్రహాంకు లోబడినట్టు మనకు అర్థమవుతుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, నువ్వు లేచి ఈ దేశం నుండి, ఈ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అప్పటిదాకా వారు చాలా మరి ఆస్తిపాస్తులతో చాలా సుఖభోగాలతో చక్కగా ఉన్నారన్నమాట. వీళ్ళు ఏ కొదవ లేకుండా ఉన్న కుటుంబానికి ఒక్కసారి డిస్లొకేషన్. దేవుడు అంటున్నాడు వెళ్ళమంటున్నాడు, ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళి నేను చూపించే దేశానికి వెళ్ళు. వాగ్దానం కూడా ఇస్తున్నాడు. 2:3 చూస్తే అబ్రహాంకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నువ్వు ఆశీర్వాదంగా ఉండు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రాహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అంటే దేవుడు ఎట్లా చెప్తే అట్లా అబ్రహాం వింటున్నాడు. అబ్రహాం ఎట్లా చెప్తే శారా అదే విధంగా వింటుంది. అబ్రహాం యొక్క విశ్వాసం ఎలాగుందంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూసినప్పుడు మీరు అబ్రహాం పేరు కూడా ఉంది కదా విశ్వాస వీరుల జాబితాలో. దేవుడు పొమ్మన్నప్పుడు అసలు ఎక్కడ పోతున్నాడో కూడా తెలియకుండా అతడు బయలుదేరి వెళ్ళినాడని వాక్యంలో చూస్తున్నాం. 8వ వచనం హెబ్రీ 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు ఈ శ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఒక భర్త ఇలాగూ ఎక్కడ వెళ్తున్నాడో అడ్రస్ లేకుండా వెళ్తున్నాడంటే భార్య రమ్మంటే వస్తుందా అండి? నీకు మతిపోయింది, అసలు నువ్వు ఎక్కడ వెళ్తున్నావో నీకు అడ్రస్ లేదు, మ్యాప్ తెలియదు. మరి ఆ దినాల్లో మ్యాప్ ఉందా? ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు వెళ్ళమన్నాడు వింటున్నాడంటే ఆ భార్య మరి ఎంత సహకరిస్తే అబ్రహాము మరి దేవుని చిత్తానికి లోబడినాడు కదా. కొన్నిసార్లు దేవుడు కొన్ని మాటలు భర్తకు చెప్తాడు, ఆ భర్త భార్యకు చెప్తే విధేయత చూపకుండా ఉంటే అక్కడ ఎంత కలహం ఉంటుంది. కానీ శారా అలాంటిది కాదు. దేవుడు తన భర్త అయిన అబ్రహాంకు ఏమి సెలవిచ్చినాడో అదే ఆమె కూడా వినయంగా లోబడి అతన్ని వెంబడిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే భర్తకు లోబడింది. సదురుకొని పోయే స్వభావం అన్నమాట. చాలామందికి ఇది ఉండదు, సదురుకొని పోయే స్వభావం. ఏదో కొద్దిగా ప్రాబ్లం అయింది, వెంటనే దానికి సదురుకొని, కోపమైంది ఇంట్లో, లేకుంటే ఇంత కొద్ది గొడవ అయింది, కమ్ లెట్ అస్ అడ్జస్ట్ అండ్ గో. ఆ సదురుకొని పోయే స్వభావము శారాలో ఉన్నది. దేవుడు ఆయనతో ఏమో చెప్పినాడంట, మరి ఇవన్నీ వదిలిపెట్టి పోవాలంటే, ఇంతవరకు సంపాదించిందంతా ఇక్కడే వదలాలంట, ఇప్పుడు ఏం లేకుండా ఈయన వెంబడించి పోవాలంటే ఏ స్త్రీ ఒప్పుకుంటుందండి? అసలు నీతో దేవుడు సరిగా మాట్లాడిందా? నీకేమైనా మతిపోయిందా? నువ్వు ఏమంటున్నావు? ఒకసారి అంటాడు, నాకు ఏకైక కుమారుని మోరియా పర్వతం మీద ఏం చేయాలంట? బలి ఇవ్వాలంట. అప్పుడు కూడా అసలు శారాకు చెప్పకుండా పోయినాడంట. చెప్తే మాత్రం ఏమయ్యేది ఆ రోజు. మరి అది కూడా చాలా కష్టమైన పని. ఎక్కడ పోయినాడంటే ఇద్దరు లేరు. ఒకరోజు పొద్దున్న చూస్తే అబ్రాహాం లేడు, ఇసాకు లేడు. అంటే ఆమె పరిస్థితి ఎలాగుండిందో ఒకసారి అర్థం చేసుకోండి. చెప్పకుండా పోయినారు వాళ్ళు. అంటే ఇలాంటివన్నీ కూడా ఎదుర్కోవడానికి ఆమెలో మంచి సుగుణం ఉన్నది, సహనం ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. షీఈ్ అడ్జస్టింగ్ మెంటాలిటీ అది ఉందా మనకు? సదురుకొని పోయే స్వభావం ఒక తల్లిగా నీకు ఉండాలి. ఆ లక్షణం ఇంట్లో ఉన్నా లేకున్నా, కొద్దిగా సుఖం ఉన్నా సుఖం లేకున్నా, కొద్దిగా నిన్ను పొగిడినా పొగడకున్నా, నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా, పిల్లలు ఒకవేళ తిరగబడినా, భర్తని నేను అపార్థం చేసుకున్నా, సదురుకొని పోయే స్వభావం. అంటే దేవుని మీద ఆధారపడే స్త్రీ అయితే తప్పకుండా వాటన్నిటినీ మరి గెలుచుకుంటుందని మనం అర్థం చేసుకోవాలి. మరి ఈమె దేవుడు వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాడని ఆమె నమ్మింది. మీరు ఆదికాండం 21:1 చూడండి. జెనసిస్ 21:1 యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాం. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పినట్టు దేవుడు చేస్తాడన్నమాట.
దేవుడు నువ్వు చేసే ప్రార్థనలను వింటాడు. నీకు వెంటనే జవాబు రావాలని మరి నువ్వు ఎదురు చూస్తావు, కానీ నువ్వు చేసిన ప్రార్థనలు అక్కడ రికార్డ్ అయిపోతుంది. దేవుడు తగిన కాలమందు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. చూడండి, దేవుడు అబ్రహాము శారాలకు మాట ఇచ్చిన తర్వాత 25 సంవత్సరాలు వాళ్ళు వేచి ఉన్నారు. దే వెయిటెడ్ ఫర్ 25 years. కనిపెడుతున్నారు అన్నమాట. వాళ్ళు దేవుని మాట కొరకు కనిపెడుతున్నారు. నిర్ణయ కాలమందు మాట ఇచ్చిన ప్రకారము దేవుడు శారాను దర్శించినాడంట. దేవుని స్తోత్రం. ఆదికాండం 30లో కూడా రాహేలు పోయి యాకోబు దగ్గర అడుగుతుంది, నాకు గర్భఫలం కావాలి. అయ్యో, నీకు గర్భఫలం ఇవ్వడానికి నేనేమో దేవుని స్థానంలో ఉన్నాను, నువ్వు పోయి దేవుని అడుగుమంటాడు యాకోబు. పోయి యాకోబు చెప్పినట్టే రాహేలు పోయి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఒక మాట ఉంది. ఆదికాండం 30లో చూసినప్పుడు, రాహేలును దేవుడు జ్ఞాపకము చేసుకొనెను. ఆదికాండం 30:22 చూడండి. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచాడు. అంటే నువ్వు చేసే మనవులు దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. నిర్ణీత కాలంలో మరి ఆ యొక్క వాగ్దానము, ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నీవు దేవుని యందు నీ విశ్వాసము వదిలిపెట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకూడదు. శ్రమ కలగగానే వెంటనే నీకు అనుమానం వస్తుంది కదా. శ్రమ దినమున నువ్వు కృంగిపోకూడదు. శ్రమ నీకు మేలుకరంగా వస్తుంది. యోబు 36లో ఒక మాట ఉంది చూడండి. యోబు 36:15-16 చదువుదాం. 15-16. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయను. అంతేగాక బాధలో నుండి ఆయన తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పో. శ్రమ వచ్చినప్పుడు అనుకుంటాం, ఎందుకు వచ్చింది ఈ శ్రమ? ఎన్ని మాటలు దేవుడు నాకు సెలవిచ్చినాడు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చినాడు, ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేరలేదని నిరాశపడకుండా శ్రమ వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు ఈ శ్రమలో నాకు తోడుండి ఈ కలిగిన శ్రమల నుండి నన్ను విడిపించి ఈ బాధ ద్వారా నాకు విధేయత నేర్పించినాడు. నేను వాగ్దానాలను హత్తుకుంటాను. దేవుడు మాట ఇచ్చినాడు, తప్పకుండా దాన్ని రూఢిపరచడానికి నెరవేర్చడానికి సమర్థుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు కదా. ఏది లేదని నమ్మాలి, ఏది లేదని నమ్మాలి. నాకు ఈ యోబు గ్రంథం చదువుతుంటే ఒక మాట నాకు చాలా సంతోషమైంది. అది యోబు 26లో ఉంది ఆ మాట. ఆయన 7వ వచనం, 26:7. శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైన భూమిని వేలాడ చేశానంట. దేవుని స్తోత్రం. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము శారాయిలు నిరీక్షణ కలిగి దేవుని నమ్మినారు. అలాగే చూడండి, ఈ భూమి వేలాడుతుందంటే దానికి ఏమి ఆధారం లేదు, శూన్యములో వేలాడుతుంది. కొన్నిసార్లు నీకేం ఆధారం? దేవుడు ఎట్లా మమ్మల్ని పైకి తెస్తాడు? ఈ అప్పు బాధల నుండి మమ్మల్ని ఎట్ట విడిపిస్తాడు? ఎట్ట తీరుతుంది పెద్ద గుట్ట లాంటి అప్పు అని నువ్వు అనుకుంటావు, కానీ దేవుడు అద్భుతమైన సహాయం నీకు అందిస్తాడు. కానీ నీ ప్రార్థనలు యథార్థంగా ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రతి మనవి మరి దేవుడు అంగీకరిస్తాడు, నీ ప్రార్థన వింటాడు, నిన్ను విడిపిస్తాడు. ఈ బాధలోనే నీకు మరి దేవుడు అనేకమైన కార్యాలు బోధిస్తాడు, విధేయత నేర్పిస్తాడు. శ్రమ ద్వారా నీకు విధేయత నేర్పిస్తాడు. అసాధ్యమైన కార్యాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడని నీవు నమ్మాలి. ఒక గొడ్రాలు, ఆమె ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా మారిపోయింది, విశ్వాసులందరికీ తల్లిగా మారిపోయిందంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. సంఖ్యాకాండం 23:19లో ఒక మాట ఉంది, నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా ఉంటానా? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా? మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి శారా యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. చివరిగా ఒక మాట, ఒకవేళ మీరు అధైర్యంతో ఉన్నారేమో, కృంగిపోయి ఉన్నారేమో, మీరు దేవుని మాటలు నెరవేరుతుందా అనే అనుమానంతో ఉన్నారేమో, ఒక వాగ్దానం ఇచ్చి నేను నా మాటలు ముగిస్తాను. 27వ కీర్తన
13వ వచనం 14వ వచనం చూడండి. Psalms 27:13-14. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసే తల్లులారా, దేవుడు మీ మనవులు తప్పకుండా వింటాడు. ప్రార్థన చేసినప్పుడు మీరు దేవుని దయను తప్పకుండా మీ జీవితాల్లో పొందుకుంటారు. నీ కుమారుని రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త మారుమనసు కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థనలు వ్యర్థం కాదు. దేవుని దయ నీ కుటుంబం మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, సజీవులున్న దేశంలో, అంటే ఈ భూమి మీద నడిచేది సజీవులే కదా, సజీవులున్న దేశంలో దేవుని దయను పొందుతున్నాను నమ్మకం నాకు లేకుంటే నేను ఏమైపోతాను? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను కదా. వాగ్దానాలు నమ్మకుంటే ఏమవుతావు? హై బీపీ వచ్చి పడకబడతావు. వాగ్దానాలు నమ్మకుంటే నాకు ఏమవుతుంది? పక్షపాతం వచ్చి పడిపోతాను. కాబట్టి నమ్మాలి. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు, ఆయన నా ప్రార్థన ఎప్పుడు త్రోసివేయడు. సజీవులున్న దేశంలో దేవుడు మరి తన దయను నాకు చూపెడతాడు. ఇలాంటి నమ్మకం నాకు లేకుంటే నేను ఏమైపోతాను? 14వ వచనం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెయిట్ ఆన్ ద లార్డ్. ఈ కనిపెట్టడమే రాదు, చాలామందికి రాదు. అంత హడావుడి అనమాట, అంత హడావుడి. బిజీ లోకం కదా, తొందరగా కావాలి, పెట్టగానే అయిపోవాలి అంతే. ప్రార్థన చేయగానే జరిగిపోవాలి. ఎప్పుడు అలాగా అనుకోకూడదు. దేవుని చిత్తం జరగాలి. ప్రభా నీ చిత్తం నా జీవితంలో జరగాలి. లేదు మా బంధువులందరూ చూసినప్పుడు నా తల ఎత్తు చేయాలి దేవుడు. నా పిల్లల పెండ్లి ఇట్లా అబ్బరకదబ్బరా అనగానే అయిపోవాలి, వద్దగా అయిపోవాలి. అలాగంటే అవన్నీ నీ చిత్తం అన్నమాట. నీ చిత్తాన్ని అంతా పక్కన పెట్టి, దేవా తప్పకుండా నా ప్రార్థనకు జవాబు తగిన నిర్ణయ కాలమందు నీవు నన్ను దర్శిస్తావు, నా కుమార్తెను దర్శిస్తావు, నా గృహాన్ని దర్శిస్తావు, నన్ను దీవిస్తావు అనే విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే కాలగతులన్నీ ఆయన వశంలో ఉంది. హిస్ టైమింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఆయన సమయము చాలా పరిపూర్ణమైనది. ఆయన నిన్ను దర్శిస్తాడు. నీ ప్రార్థనకు తగిన జవాబు తగిన సమయం అందు ఇస్తాడు. కాబట్టి నువ్వు నిరాశపడే అవసరం లేదు. దేవుని దయ నీ మీద ఉంటుంది తప్పకుండా. కనికరం ఎవరి మీద ఉంటుంది? దేవుని దయ ఎవరి మీద ఉందంటే ప్రార్థన చేసే వారి మీదనే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెన్ యూ ప్రే, గాడ్స్ ఫేవర్ ఈజ్ ఆన్ యూ. దయాప్రాప్తురాల నీకు శుభం. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయ పొందిన స్త్రీ అన్నమాట. సారా కూడా దయ పొందిన స్త్రీ, మరియా దేవుని దయ పొందిన స్త్రీ. చూడండి, పురుష సహాయం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది మరియా. వృద్ధాప్యంలో స్త్రీ ధర్మం నిలిచిపోయిన తర్వాత సారా గర్భం ధరించిందంటే దైవ శక్తి పొందుకుంది. బలం ఒడిగిపోయిన తర్వాత బలం పొందుకుంది అన్నమాట. కాబట్టి ప్రార్థన చేసి మరి దేవుని అనుగ్రహము నీ జీవితం మీద నువ్వు పొందుకోవాలని ఈరోజు నేర్చుకున్నావు. సారా యొక్క జీవితం ద్వారా అసాధ్యమైన కార్యాన్ని మరి దేవుడు సాధ్యపరిచినట్టు చూస్తున్నాం. బలం ఒడిగిపోయిన తర్వాత ఆమె విశ్వాసం ద్వారా బలము పొందుకుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బలము లేదని మీరు ఎంతమంది అంటున్నారో ఈరోజు మీరు అనాలి, నాకు బలం ఉన్నది, దేవునిలో నా బలము దాగి ఉన్నది. దేవుని స్తోత్రం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ముసలితనమైనా నేను భయపడను. ముసలితనం అని ఇంకా నేను సారం కలిగి పచ్చగా ఉంటాను, నేను చిగురిస్తాను. మందిరంలో నేను నాటబడిన దానినే ఉంటాను. నా కుటుంబంలో కూడా ప్రయోజనకరమైన దానిగా ఉంటాను, ఆతిథ్యం ఇచ్చే దానిగా ఉంటాను. నా భర్తకు లోబడతాను, పిల్లలకు పరిచర్య చేస్తాను, నా గృహానికి ఒక స్తంభంగా దేవుడు నన్ను వాడుకుంటాడు. దేవుడిచ్చిన మాటలన్నీ పుట్టం వేయబడింది కాబట్టి తరతరానికి దేవుడిచ్చిన ఆశీర్వాదము నాకు, నా తరానికి. దేవుని నీతంట పిల్ల తరాని. చెప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. వాళ్ళని దేవుని నీతి పిల్ల తరాని. ఆయన కృప, ఆయన కనికరం యుగ యుగములు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రము 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 నాయన. గొప్ప దేవా, నీ వాక్యము శక్తి గలది ప్రభువా. అవును ప్రభువా, ఈ యొక్క సమస్యల్లో ప్రతి తల్లి పని చేసి అలసిపోతుంది. కొన్నిసార్లు ప్రార్థన చేసి కూడా అలసిపోతుంది, విసిగిపోతుంది, వేసారిపోతుంది.
అయినా నీ వాక్యములో జీవమున్నది ప్రభువా. నాయన నీకు స్తోత్రం. నీ వాక్యములో శక్తి ఉన్నది కనుక నేను స్తుతిస్తున్నాను. మా అందరితో నువ్వు మాట్లాడినావు ప్రభువా. బలముడిగిన స్త్రీకి బలమిచ్చి ఓ జనములకు తల్లిగా చేసిన దేవుడు, శూన్యములో భూమిని వేలాడ చేసిన దేవుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము శారాలు నిరీక్షణ కలిగి నమ్మినారు. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడని, మాట ఇచ్చిన వాడు దాన్ని స్థిరపరుస్తాడని, నెరవేరుస్తాడని నమ్మినారు ప్రభువా. నీకు స్తోత్రం. శారా మరి తండ్రి తన పేరును మరి విశ్వాస వీరుల జాబితాలో మేము చూస్తున్నాం. అవును తండ్రి, నీవైతే మాట తప్పలేదు నాయన, నీకు స్తోత్రం. మేము నమ్మదగని వారమైనా నువ్వు నమ్మదగిన దేవుడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రం. నీ వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి ప్రభువా. సజీవుల దేశంలో నీ దయను మేము పొందుదామన్న నమ్మకం మాకు లేకుంటే మేమేమైపోతాం ప్రభువా. అట్టి నమ్మకంతోనే మేము బ్రతుకుతూ ఉన్నాము, మేము చలిస్తూ ఉన్నాము, మేము ఉనికి కలిగి ఉన్నాము కనుక నీకు స్తోత్రం. నీ దయ, నీ అనుగ్రహము ప్రార్థన చేసే వారి మీద తప్పకుండా ఉంటుంది కనుక నీకు స్తోత్రం. ఎన్నెన్నో అవసరాల కొరకు ప్రతి తల్లి విజ్ఞాపన చేస్తుంది ప్రభువా, ప్రార్థన చేస్తుంది. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా నైనా విశ్వాసంతో ఆ వాగ్దానాలని నమ్మి స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయండి. ఇది ఎలాగూ జరుగుతుంది, ఇది నాకు ఇలా కలుగుతుందా, దేవుడు నన్ను దీవిస్తాడా, నా ప్రార్థనలకు జవాబిస్తాడా అనే అనుమానాలన్నీ కూడా యేసు అధికారంగా అలా కొట్టివేస్తున్నాం ప్రభువా. నీతిమంతులైతే విశ్వాసం మూలంగా బ్రతుకుతారని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీ వాక్యం మేము విన్నాము, నేను వినట వల్ల మాకు విశ్వాసం వస్తుంది ప్రభువా. నీకు స్తోత్రం. ఈ విశ్వాసమే మమ్మను బ్రతికిస్తుంది, ఈ విశ్వాసమే మాకు విజయాన్ని ఇస్తుంది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా. ప్రతి తల్లి కన్న సంతానం కొరకు నీ దాసరాలు ప్రార్థన చేస్తున్నాను. నీ మధ్యలో నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తానని గొప్ప వాగ్దానం ఉంది తండ్రి. నీ గుమ్మంలో గడియలు నేను బలపరుస్తానని సెలవిచ్చినావు దేవా. సరిహద్దులో సమాధానం ఇస్తానన్నావు ప్రభువా. ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వింటున్న ప్రతి తల్లిని మీరు దర్శించే ఉదయమే లేచి వారు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబాల కొరకు. శారా మాకు ఒక ఆదర్శప్రాయమైన తల్లిగా నిలబడుతుంది ప్రభువా. వృద్ధాప్యంలో నీ మహిమను చూసింది తండ్రి. నీకు స్తోత్రం దేవా. నీ మహిమను ప్రతి తల్లి చూడాలని మేము కోరుతున్నాం. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని దీవించండి. స్త్రీలలో వారు ఆశీర్వదింపబడాలి, వారి గర్భఫలము దీవింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవ, నమ్మదగిన దేవుడు, నీ మాటలన్నీ పుట్టము వేయబడింది కనుక నీకు స్తోత్రం. వాటిలో పొల్లైన సున్నైనను నెరవేరక మానదు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధమైన వాక్యాన్ని మేము నమ్మడానికి ఉన్న ఆ యొక్క శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వయస్సు గతించిన భయపడకుండా కృప దయచేయండి. ముసలితనం కూడా ప్రభువా మమ్మను బెదిరించకుండా నాయనా మేము సారం కలిగి పచ్చగా ఉండటకు సహాయం దయచేయండి. నీలో ఉన్న శక్తిని మేము పుంజుకోవడానికి సహాయం దయచేయండి. సొమ్మసిల్లిన వారికి నువ్వు బలం ఇస్తానన్నావు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే దేవుడు అవుతాను. నీ వలన బలం పొందువారు ధన్యులన్నావు తండ్రి. నీకు స్తోత్రం. కుటుంబంలో ఎన్నో పనులు తండ్రి, ఎంతో విచారము, ఎంతో కలవరము నైనా, మరి ఎన్నెన్నో బాధ్యతలున్నా దేవుడు నాకు తోడై ఉన్నాడనే విశ్వాసం ప్రతి తల్లికి దయచేయి. గొప్ప ధైర్యంతో నింపుమని ప్రార్థిస్తున్నా. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదన్నావు ప్రభువా. వాటిని మీరు వాగ్దానాలను గైకొనడం ద్వారా మీకు గొప్ప బహుమానం కలుగుతుందని ఇప్పుడే మేము వాక్యం నుండి నేర్చుకున్నాం. అటు గొప్ప బహుమానంతో, గొప్ప ఆశీర్వాదంతో నాయనా మీ ప్రతి తల్లిని మీరు దీవించమని, ఆమె పిల్లలు, ఆమె కుటుంబము ఆశీర్వదింపబడడం ఆమె కన్నులారా చూడాలని మేము ప్రార్థిస్తున్నాం. సోమరితనం ఉంటే కొట్టివేయండి, అనుమానం ఉంటే కొట్టివేయండి నైనా, మరి నీరసత్వం ఉంటే కొట్టివేయండి నైనా, శక్తిహీనత ఉంటే కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. నీ అద్భుతమైన శక్తితో ప్రతి తల్లిని మీరు నింపుమని ప్రార్థిస్తున్నాను. చురుకుతనము దయచేయండి, చేతులతో బలంగా పనిచేయడానికి కృప దయచేయండి, ప్రార్థన చేయడానికి శక్తిని మీరు దయచేయండి, ఉపవసించడానికి శక్తి దయచేయండి, నీ సన్నిధికి పరిగెత్తుకొని రావడానికి ఉన్న ఉత్సాహము దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిన్ను వెతుకువారు తప్పకుండా నేను కనుగొంటాను నాయన. వారి హృదయాలు తెప్పరెలుతుందని సెలవిచ్చిన దేవుడు. ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువా. నాయన నీవు ఉంటే మాకు చాలని దావీదు భక్తుడు సెలవిచ్చిన రీతిగా నువ్వు ఉంటే మాకు చాలు తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి తల్లి మీద నీ ఆత్మను కుమ్మరించమని, శక్తిగల తల్లిగా చేయమని ప్రభువా. వారు తండ్రి కన్నులారా అద్భుతాలు వారి జీవితంలో చూడాలని, దేవుని మాటల నెరవేర్పు వారి జీవితంలో చూడాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు
రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీ